వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు గుర్తింపు పత్రాలు అందజేశారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలను గ్యారెంటీగా అమలు చేస్తున్నామని అన్నారు। ఏళ్ల తరబడి పేదలు నోచుకొని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసాతో పాటు రైతులకు ఎకరాకి 6,000 రూపాయల చొప్పున 2 దఫాలుగా రైతు భరోసా అమలు చేస్తున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్రామరెడ్డి, ఎంపీడీఓ కరీం, ఎంఆర్ఓ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। మీ ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను, నిరుపేదలను, దళితులను, గిరిజనులను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 42,000 ఇందిరమ్మ ఇళ్ళని నేను పరిగి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో నిర్మాణం చేయడం జరిగింది। మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామంలో 100 ఆగస్టు 15వ తారీఖు రోజు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా నుంచి విమానంలో హైదరాబాద్ లో దిగి ఉదయం నేరుగా నేను పరిగి రావడం జరిగింది। 15 ఆగస్టు రోజు చెప్పినారు 300 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందని। ఈ రోజు 26 జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ రోజు 12 గంటలకు మన పరిగి నియోజకవర్గ రైతాంగానికి 100 కోట్ల రూపాయల రుణమాఫీ జరుగుతుందంటే చాలా సంతోషంగా ఉంది। రైతు భరోసా కింద 100 కోట్ల రూపాయలు మనకు రైతు భరోసా కింద ఈరోజు 12 గంటలు అయితే టింగ్ మన ఫోన్లలో ఏ ఫోన్ చూసినా సరే మెసేజ్ వస్తూనే ఉంటాయన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అందరితో కూడా తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో 10,000 రూపాయలు ఉండే దాన్ని 12,000 రూపాయలకు ఎకరానికి పెంచడం జరిగింది। అదేవిధంగా చాలా మంది ఏమన్నారంటే 5 ఎకరాల వరకు ఇస్తారు, 5 ఎకరాల కంటే ఎక్కువేరని కొంతమంది అన్నారు। కానీ నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగినా, ఎందుకంటే దౌలతాబాద్ అధ్యక్షుడు వెంకట్రావు నాకు చెప్పిండు, మీరు ముఖ్యమంత్రికి చదువుగా ఉంటారు, మీరు రైతులు ఎవరు వస్తారు, రైతులే ఇది 5 ఎకరాల వరకు ఇస్తే రైతులు నష్టపోతాం, రైతు వ్యవసాయం ఎంత చేస్తే అంత కీయాలని అడగమంటే అడిగిన ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఇట్లా ఫోన్ చేస్తుంటుంది, రైతాంగం అంతా కూడా కోరుతున్నారు మనం ఎంత వ్యవసాయం చేస్తే అంత మందికి ఇవ్వాలని కోరుకుంటున్నారు। అంటే ఆ రోజే నాకు 2 నెలల కిందనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, పంట చేసే ప్రతి ఎకరానికి మనం 12,000 రూపాయలు ఇస్తామని। మన దగ్గర బండాలు ఉన్నాయి, పెంకుటిల్లు ఉన్నాయి, రేకుల ఇళ్ళు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా తీసేసి బుల్డోజర్తో మొత్తం కూడా బునియాది తీసి బునియాదికి ఒక పేమెంట్ ఇస్తాం, లెంటల్ ఎవరికి వచ్చిన తర్వాత ఇంకొక పేమెంట్ ఇస్తాం, చెత్తేసిన తర్వాత ఇంకో పేమెంట్ ఇస్తాం। మన దగ్గర ఉన్నటువంటి గ్రామ నాయకులకు చెప్తున్నాను, మీరు మన దగ్గర చాలా మందికి జేసీబీలు ఉన్నాయి, ఆ జేసీబీల ద్వారా మనం కనుక బునియాది తీపిస్తుందంటే వాళ్ళకు మొదటి బిల్లు ఇవ్వడానికి హౌసింగ్ శాఖ అధికారులు మన దగ్గర సిద్ధంగా ఉన్నారు। వాళ్ళు ఒక బిల్లు ఇచ్చారంటే ఆటోమేటిక్గా ఇక 2వ బిల్లు 3వ బిల్లు వస్తుంది। నేను మన దగ్గర ఉన్నటువంటి స్టీల్ కంపెనీ యజమానులతో మాట్లాడి గ్రామానికి సంబంధించిన జాబితాలు గ్రామాల వారిగా గ్రామ కమిటీ తయారు చేసి ఇవ్వండి, మన గ్రామానికి ఎంత స్టీల్ కావాలో తక్కువ ధరకు స్టీల్ ఇప్పిస్తా, అదేవిధంగా సిమెంట్ కూడా ఇప్పించి పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం పూర్తి చేపిస్తా। ఇళ్లకు